బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ రథోత్సవం గ్రామంలో పరుగుదులు మొత్తం తిరుగుతూ ప్రతి ఇంటికి ముందు పోయి ఆరతులు తీసుకొని వారు ఇచ్చినటువంటి నార్కేలని కానీ వారు ఇచ్చినటువంటి కానుకలు తీసుకొని స్వామివారు ఊరేగుతాడు. ఇది సాంప్రదాయంగా గత 600 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ ఊర్లో ప్రత్యేకమైనటువంటిది బ్రహ్మోత్సవం కాబట్టి ప్రతి ఇంటి ముందు ఈ విమాన రథోత్సవం ఆగి వారు ఇచ్చేటువంటి సమర్పించే కొబ్బరికాయలు కానీ కానుకలు కానీ పూలవాళ్ళు తీసుకొని ఆ నుంచి స్వామివారు ఊరేగింపుతూ రాత్రి 12 గంటలకు బయలుదేరితే ఉదయం మళ్ళీ 12 గంటల తర్వాతనే స్వామి గుళ్ళోకి రాబడతాడు. అంత విధంగా ఈ ఊర్లో బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం విధంగా జరిగి భక్తులు అత్యధికంగా వచ్చి వారి కోరికలు తీర్చుకోవచ్చుగా కోరుతున్నప్ప. శ్రీ శ్రీ వెంకిరాల లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తారీఖు మొదలుకొని 5 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 27 నుంచి 29 వరకు అధ్యయనోత్సవాలు. 29 నాడు పుట్ట బంగారం జరిగింది. 29 పుట్ట బంగారము, 30 నాడు ఎదుర్కోళ్ళు, పుట్ట బంగారం. ఓకే, అదే 3 రోజులు అధ్యయనోత్సవాలు, 4వ రోజు పుట్ట బంగారం, 5వ రోజు ఎదుర్కోళ్ళు, 6వ రోజు కళ్యాణము, 7వ రోజు హంబారి సేవ. ఈరోజు రాత్రి నిన్న బ్రహ్మోత్సవాలు విమానోత్సవం వెళ్ళినది. ఈ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే అన్ని గ్రామాలలో అన్ని దేవస్థానంలో జరిగినట్టుగా కాకుండా ఈ గ్రామంలో ప్రత్యేకత ఉన్నది. కులాల వారిగా చేస్తారు కాబట్టి 7 రోజులు 7 కులాల వారు ఏ రోజైతే వారి కార్యక్రమాలు ఉంటే ఆ రోజు ఆ కులం వారే భరించుకుంటారు, మా కులం వాళ్ళే భరించుకుంటారు. ఎదుర్కోళ్ళు పద్మశాలీలు బల్జవారు చేస్తారు. ఆ రోజు జరిగే ఖర్చు మొత్తం ఆ కులం వారు భరించుకుంటారు. అయ్యవార్లకు కానీ స్థానిక చర్లవారికి కానీ పనివాట్లకు కానీ సంభవాలు కానీ అన్నీ కూడా ఆ రోజు ఆ కులం వారే ఇస్తారు. తర్వాత కళ్యాణంలో కోమటోళ్ళు చేస్తారు కాబట్టి ఆ రోజు కళ్యాణానికి అయ్యే ఖర్చు మొత్తము వారే భరించుకుంటారు. దాని తర్వాత అంబారి షా ఉంటుంది. ఆ రోజు గౌడ్స్ చేస్తారు. ఆ రోజు గౌడ్స్ మొత్తం ఖర్చు భరించుకుంటారు. తర్వాత విమాన రథోత్సవం రెడ్డిస్ వారు చేస్తారు. ఆ రోజు రెడ్డి వారు చేస్తారు. ఈరోజు చక్రతీర్థము మున్నూరు కాపు వాళ్ళు చేస్తారు. రేపు దోపుడు షావ్ అంటారు. రేపు దేవుణ్ణి దోసుకుంటారు. పెళ్లి చేసుకొని వస్తుంటే దొంగలు పడి వెంబడించి దొంగలు బంగారానికి అంతా దోసుకుంటారు. రేపు దోపుడు షావ్ అంటారు. వాళ్ళు ముష్టిగోళ్ళు చేస్తారు. రేపటితోటి కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి మా లక్ష్మీనారాయణ స్వామి మన గ్రామాన్ని ఎంతో సస్యశ్యామలంగా ఉంచుతాడు. కాబట్టి మా గ్రామ ప్రజలు కూడా అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. ప్రతి విలేజ్లలో కానీ ప్రతి వర్షాకాలం కానీ తుఫాను కానీ వచ్చినా కూడా మా గ్రామంలో మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనియాడు మా లక్ష్మీనారాయణ స్వామి. పంట నష్టం జరగనియాడు. మా దేవుని మీద అదే నమ్మకము. ఆ నమ్మకంగానే మేము దేవుని నమ్ముకుంటాము, స్వామివారిని వేడుకుంటాము. ఆ స్వామివారు కూడా మాకు నమ్మకంతో కలిగించి మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి నష్టం జరగకుండా మమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ స్వామికి మన గత పాలకవర్గము మంచిగా డెవలప్మెంట్ చేసింది. రాజగోపురం మంచిగా చేసిరు కాబట్టి ఇంకా మేము కూడా ఇంకా ₹1 కోటి పెట్టేసి ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇంకా బండలు వేసేది ఉంది. ఇంకా ఇక్కడ సైడ్లో ఇదంతా చేసేది ఉంది కాబట్టి ఇంకా దాదాపుగా ₹1 కోటి పైన డెవలప్మెంట్ చేసేది ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త పాలకవర్గం కూడా ₹1 కోటి వరకు వెచ్చించి ఇంకా బ్రహ్మాండంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పేసి తెలుపుకుంటున్నాం.